ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురువుగారికి పాదాభివందనాలు. నా పేరు సరస్వతి. మాది వరంగల్ దగ్గర ఎల్కతుర్తి. నేను స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాను. అయితే నాకు ఈ పీఠం గురించి 3 2 ఇయర్స్ నుంచి తెలుసు. అప్పటినుంచి చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ దుర్గా నవరాత్రులప్పుడు కూడా నాకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేదాటిపోయింది. కానీ ఈసారి మొదటిసారి ఇప్పుడు పీఠంలో మొదటిసారిగా దుర్గా నవరాత్రులు చేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. దుర్గా నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే పీఠంలో జరిగే ప్రతి నవరాత్రులలో మేము చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎప్పుడైనా ఏ నవరాత్రి చేసుకున్నా దాని నుంచి మాకు ఏదో ఒక రిజల్ట్ తెలుస్తూనే ఉంది. అది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ నవరాత్రులలో మనకసలు ఎక్కడ కనిపించనట్టుగా అమ్మవారి చేయి ముద్రలు, అమ్మవారు వాటర్ తాగినట్లుగా కనిపించడాలు, అమ్మవారికి నైవేద్యం చేస్తున్నప్పుడు వాటిలో రుచి మార్చడాలు అవి స్పష్టంగా అందరికీ తెలుస్తాయి. అది చాలా విశేషంగా జరుగుతాయి. పీఠంలో ప్రతి నవరాత్రులలో ఇది జరుగుతుంది. అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొదటిసారి దుర్గా నవరాత్రులు చేసుకున్నాను నేనైతే. మా వారు ఇప్పటికి మూడోసారి చేసుకున్నారు గానీ, నేను మాత్రం ఇదే మొదటిసారి చేసుకోవటం. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మళ్ళీ ఇంకా ప్రతి దాంట్లోనూ గురువుగారు ప్రతీదీ వివరంగా చెప్పి అందరితోని చేయిస్తారు. అది చాలా బాగా ఉంటుంది పీఠంలో. ప్రతిదానికి అందరూ తొందరగా రెస్పాన్స్ అవ్వడం, ప్రతీదీ చాలా బాగుంటుంది. ఇది ప్రతి దాంట్లోనూ అన్ని విషయాలు అసలు ఇది ఏ క్వెషనొచ్చినా అన్నీ చెప్పడానికి లీడర్సు. అలాగే గురువుగారు ఏ డౌటున్నా క్లియర్ జేస్తారు. అది చాలా బాగా ఉంటుందిక్కడ. అఖండ దీపం పెట్టడం గురించి, అమ్మవారికి పెట్టే నైవేద్యాలు ఎలా పెట్టాలి, అంటే సాధారణంగా అందరికీ పళ్ళు నైవేద్యంగా పెట్టడం అంటే అలాగే పెడతారు. కానీ పీఠంలోకి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది పళ్ళని కూడా అమ్మవారికి మనం తిన్నట్టుగా తీసి పెట్టడం అనేది పీఠంలోకి వచ్చినాంకనే తెలిసింది నాకు. మామూలుగా రెగ్యులర్‌గా అందరూ నైవేద్యం ఇంట్లో పెట్టరు సాధారణంగా అయితే. కానీ పీఠంలో ఉన్న ప్రతి ఒక్కరు రెగ్యులర్‌గా నైవేద్యం అమ్మవారికి పెట్టడం, అమ్మవారిని ఇంట్లో మనిషిలాగా చూసుకోవడం అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఆహ్, మళ్ళీ ఇంకోటి అమ్మవారికి పూజ చేసేటప్పుడు రోజు పూలు పెట్టినప్పుడు అటు ఇటు కదిలిస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకూడదని అవన్నీ పీఠంకి వచ్చిన తర్వాతే పూజ ఎలా చేయాలో నాకు తెలిసింది. అంతకుముందు పూజ చేయడం అంటే పూలు పెట్టడం, అగరబత్తీలు ముట్టియడం, పసుపు కుంకుమ పెట్టడం అంతే తెలుసు. కానీ అసలు పూజ అంటే ఏంది? పూజ చేయడం వల్ల సైన్స్ పరంగా ఎట్లున్నాయి అవన్నీ పీఠంకి వచ్చిన తర్వాతనే నాకర్థమైనాయి. మళ్ళీ ఏంటంటే, పీఠంలో అమ్మవారిని మనం ఎలా చూసుకోవాలి, మనం ఎంత నా ఎలా అంటే, అమ్మవారు మొత్తం ఇంట్లో ఒక ఆడపడుచులాగా చూసుకోవటం, ప్రతీదీ అమ్మవారికి సమర్పణ చేసి మనం తీసుకోవడం, అలా చేయడం వల్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ మనకి ఉంటుంది. మళ్ళీ అమ్మవారి కృప కూడా దక్కుతుందిక్కడ. అది ఇంకా చాలా బాగుంది. ఇక్కడ గురువుగారు కూడా ప్రతీదీ ఇలా చేయాలి, అలా చేయాలి. ఏ చిన్న డౌట్ లేకుండా ఒకవేళ డౌటొచ్చినా క్లియర్ చేసుకునే అంత వివరణ ఇస్తూ అన్నీ చేయించడం నాకు చాలా బాగా అనిపించింది ఈసారి. ఆ! చాలా బాగా జరిగినాయి నాకైతే. మళ్ళీ ఇక్కడేంటంటే, నాకు నవరాత్రులలో అమ్మవారు కనిపించడం, కనిపించి నవ్వటం ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి అమ్మవారికి మేము చివరి రోజు అమ్మవారికి నైవేద్యాలు పెట్టినప్పుడు, అప్పుడు అమ్మవారి చేతి వేళ్ళు
తీసుకున్నట్లుగా నాకు కనిపించింది. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే నైవేద్యంగా పెట్టినప్పుడు ఉండే దానికన్నా అమ్మవారు తీసుకుంది అంటే ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఉద్వాసన రోజు కూడా అమ్మవారికి బట్టలు సారె ఇస్తున్నప్పుడు తాంబూలం ఇచ్చి "తీసుకో అమ్మ" అని చెప్పినప్పుడు అమ్మవారు రియల్‌గా తీసుకుంటే మనకిట్లా లాగినట్టుగా తీసుకుంటే కొంచెం లాగినట్టుగా అనిపిస్తుంది గదా! నాకు ఆ ఫీలింగయితే వచ్చింది. నాకు అది చాలా సంతోషంగా అనిపించింది. మీకు పీఠంకి ఉన్న సంబంధం ఎన్ని నెలల నుండండి? నాకు దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి పీఠంలో ఉంటున్నాను నేను. సంవత్సరంకి ముందు, సంవత్సరం తర్వాత పీఠంకి రాకముందు నా లైఫ్ ఒకలాగుండేది. పీఠంలోకి వచ్చిన తర్వాత మారింది. అంతకుముందు పీఠంలో లేకముందు నా సమస్యలు, నా గోల అంతా వేరు. పీఠంలోకొచ్చాక అసలు నేనంటే ఏంటి, నాకంటూ ఏదన్నా ఒకటుండాలి అని పీఠంలోకొచ్చాకే కాస్త మారుతూ వచ్చింది. నాకైతే ఇది చాలా స్పష్టంగా తెలుస్తుంది. 1 ఇయర్ నుంచి నా గోల్ వేరు. అంతకుముందు ఆహ్, వేరు, ఇప్పుడు వేరు. నేననుకున్నదొకటి, నా లైఫ్‌లో జరిగిందొకటి. కానీ పీఠంలోకి వచ్చాకే మళ్ళీ నేను అంటే అంతకుముందు పెళ్లి తర్వాత చదువుకోలేకనేమో అనుకున్నాను మళ్ళీ. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు చదువు స్టార్ట్ చేసిన. అది మెయిన్. లాస్ట్ ఇయర్ వారాహి నవరాత్రులప్పుడు పీఠంలోకి వచ్చి వారాహి నవరాత్రులు చేసుకున్న. అది నా ఫస్ట్ నవరాత్రులు. ఆ నవరాత్రుల రిజల్ట్ నాకు వెంటనే ఆ నవరాత్రులప్పుడే నాకు ఫస్ట్ ఏంటంటే నాకు ఎంఎస్సీ చేయాలని అప్పుడు ట్రై చేసిన. ఫస్ట్ ట్రయల్ అది 6 ఇయర్స్ తర్వాత. ఆ ఫస్ట్ ట్రయల్‌లోనే నాకు ఎంఎస్సీ రాసుకోవడానికి 6 ఇయర్స్ దాకా లేని ఆలోచన అప్పుడు సడెన్‌గా రావడం, మా వాళ్ళందరూ ఒప్పుకోవడం, అప్పుడేంది చదివేది ఇప్పుడెందుకు అన్న వాళ్ళే మళ్ళీ నాకు సపోర్ట్ చేయడం, అవన్నీ నాకు సడెన్‌గా జరిగినాయి అప్పుడు. అది మిరాకిల్ నా లైఫ్‌లో ఫస్ట్ మిరాకిల్ అది. అప్పుడు నాకు బాగా నమ్మకం అనిపించింది. మళ్ళీ అప్పుడు రాసినా గాని 6 ఇయర్స్ తర్వాత కాబట్టి అంత ప్రిపరేషన్ కాలేదప్పుడు. అప్పుడు రాలేదు కానీ, ఇప్పుడు మళ్ళీ ఈ దసరా నవరాత్రులు స్టార్ట్ చేసిన రోజే నాకు ఎంఎస్‌సి క్వాలిఫై అయినట్టుగా నాకు తెలిసింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ విషయంలో. 1 ఇయర్ హ్మ్. నుంచి ఆ అమ్మవారే అన్నింటికి. సో, ఈ 1 ఇయర్‌లో వచ్చిన ప్రతి నవరాత్రి చేసుకుంటానే ఉన్నారా? 4 ఏమో వస్తాయి గదా మొత్తం. అవునండి. అవును. చేసుకుంటున్నానండి. పీఠంలో అమ్మవారి ప్రతిష్ఠ పనులు జరుగుతున్నాయి కదా! ఎలా ఉంది మీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్న సంతర్పణలు చేసిన ప్రతి దగ్గర ఆ అమ్మవారి అమ్మవారి దేవస్థానం ఎక్కడ అనే ప్రతి ఒక్కరు అడిగే విషయం. ఎందుకంటే పీఠం తరపున ప్రతిసారి అన్న సంతర్పణలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకి. అలా జరుగుతున్నప్పుడు నాకు కూడా అనిపించేది. ఇంత గొప్ప పీఠం ఉన్నప్పుడు అమ్మవారు వెలిస్తే బావుండేది అని ఎప్పటినుంచో నేను గూడా అనుకున్నాను గానీ ఎవరితో చెప్పలేకపోయినా. కానీ ఈసారి అమ్మవారిని ప్రతిష్ఠ చేస్తే ఇంకా అమ్మవారి శక్తి ఇంకా గొప్పగా ఉంటుంది. ప్రతిష్ఠ అంటే పీఠం పెట్టారు కానీ ఇట్లా అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అవన్నీ లేకపోయేసరికి ఇంత శక్తి ఉండి గూడా విగ్రహం లేకుండా ఉంటే కాస్త ఎందుకో అనిపించింది నాకు. కానీ ఇప్పుడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయితున్నాయి అని తెలియగానే నాకైతే చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఇప్పుడు పనులు గూడా జరుగుతున్నాయి గాబట్టి నాకింకా సంతోషం. తొందరలోనే అమ్మవారి ప్రతిష్ఠ గూడా జరుగుతుందని ఆహ్, చెప్పారు గురువుగారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గత నవరాత్రులకి, ఈ నవరాత్రులకి పీఠం నియమాలు కొన్ని మార్పులు చేశారు. ఎలా అనిపిచ్చింది? మంచిదేనా? సాధకులకేమన్నా నష్టమా ఉందా? నాకు తెలిసినంత వరకైతే ఈ నవరాత్రుల కన్నా ముందు జరిగిన నవరాత్రులే నాకు చాలా బాగా అనిపించాయి. ఎందుకంటే అప్పుడు ఆహ్ ప్రతీదీ తొందరగా అన్నీ తెలిసేవి. రెగ్యులర్‌గా జపసాధన చేసినట్లుగా పెట్టేది. అప్పుడు కరెక్ట్‌గా అందరూ చేసేవారు. కానీ నాకు ఈసారి కాస్త అందరూ పర్ఫెక్ట్‌గా చేయలేదేమో అనిపిచ్చింది. అందరూ అని కాదు గానీ,
ఒక్కరు మాత్రం కరెక్ట్‌గా చెప్పగలను. ఎందుకంటే గురువుగారు చెప్పారు. ఆమె సరిగ్గా చేసుకుంటుందో లేదో అని గురువుగారు చెప్పినప్పుడు నేను కాల్ చేసినప్పుడు, "నేను రోజు చేసుకుంటున్నానండి" అని ఆవిడ చెప్పారు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే లేదు. మళ్ళీ నెక్స్ట్ డే 2 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తే నాకు ఈరోజు వీలు పడలేదని చెప్పింది. నాకు అది చాలా బాధ అనిపించింది. అదేంటి ఇంత నవరాత్రులు అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని మీరు అట్లా ఎట్లా చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు అని నేనన్నా. అన్న తర్వాత మళ్ళీ చేసుకోండి. ఎప్పుడైనా పర్లేదు మీరు చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పినప్పుడు, సరేనండి చేసుకుంటాను కాసేపయ్యాక అన్నది. మరి ఏం జేసిందో ఏమో తెలియదు గానీ, నాకు ఎందుకో ఈసారి ఎందుకంటే ప్రతిసారి గురువుగారు పర్ఫెక్ట్‌గా చేయిస్తారు. అది కొందరు సాధకుల వల్ల అది అట్లా అయింది. సాధకులు అనడం కన్నా నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని జెప్పుకోవచ్చు. అట్లా ఆహ్ అంత అమ్మవారిని నమ్మి అన్ని ప్రతీదీ అమ్మవారొచ్చి తీసుకొని అన్నీ చేసేది, అవన్నీ స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగా వివరించి, ప్రతీది కూడా అందరికీ తెలిసేలాగా చెప్పి అంటే ఒకరింట్లో ఎలా ఉంది అమ్మవారు, ఎట్లా వచ్చిండ్రు అవన్నీ రికార్డింగ్స్ పెట్టినప్పుడు ఇంకాస్త ఉత్సాహంగా అనిపించేది నాకైతే. ఈసారి మాత్రం అవన్నీ ఏమీ లేవు అనిపించింది. ఏదో వెలతిగా అనిపించింది నాకైతే. మళ్ళీ ప్రతి దానికి ఆహ్, ఎట్లా అంటే కొత్త వాళ్ళకి సరిగ్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏంది అని తెలియదు కాబట్టి అవన్నీ రికార్డింగ్స్ అవి ఇవి వినేసరికి వాళ్ళకి కూడా ఎలా అయింది, ఎట్లా చేసుకోవాలి అనే ఏకాగ్రత పెరుగుతుంది అనిపించింది నాకైతే. ఇప్పటికి 3, 4 నవరాత్రులు చేశారు గదా! మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? నాకు ఒక్కో నవరాత్రి ఒక్కో స్పెషల్. ఫస్ట్ వారాహి నేను 2 టైమ్స్ చేసుకున్నాను. వారాహి, తర్వాత రాజశ్యామల నవరాత్రులు చేసుకున్నాను. ఇప్పుడు ఈ నవరాత్రులు చేసుకున్నాను. దుర్గా నవరాత్రులు చేసుకున్నాను. అంతే నేను 3 చేసుకున్నాను. కానీ ప్రతి దానిలో ఒక్కొక్క సందర్భంలో నాకు ఒక్కొక్క సిట్యుయేషన్‌ని దాటిన సందర్భాలు, ఒక్కో దానికి ఒక్కో సిట్యుయేషన్ నాకు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు నా లైఫ్‌లో ఎట్లొచ్చినాయంటే లైఫ్ అండ్ డెత్. ఆ సిట్యుయేషన్ నుంచి దాటిన సందర్భాలు. అన్నీ పరీక్షలో మరి నా కర్మో తెలియదు గానీ, చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ప్రతి దానికి ఒక సొల్యూషన్ నాకంటూ ఒక సొల్యూషన్ చిన్న చిన్న సొల్యూషన్స్ దొరుకుతూ అంత పెద్ద క్వెషన్‌కి గూడా చిన్న చిన్న సొల్యూషన్స్‌తోనే నాకు సాల్వ్ అయిపోయినాయి ఇప్పటి వరకి. నాకు ఏది తక్కువ, ఇది ఎక్కువ అన్నట్టు ఏది లేదు. ప్రతి నవరాత్రులు చాలా గొప్పవి నా విషయంలో అయితే. అసలు నవరాత్రులు వల్ల ఇంత లాభం ఉంటుందని ఎవరికీ తెలియదసలు. తెలిస్తే ప్రతి ఒక్కరు చేసుకుంటారు. చాలా మందికి నవరాత్రులంటే ఎందుకు వాళ్ళంత అది జేస్తారు అన్నట్టుగా ఫీల్ అయితారు గానీ, నవరాత్రులు చేసుకున్నప్పుడున్నంత తృప్తి ఇంకెప్పుడు దొరకదు. మళ్ళీ అప్పుడు దొరికినంత స అప్పుడున్న ప్రతి దానికి ఒక సిట్యుయేషన్‌కి దానికి తగిన సొల్యూషన్ రావాలంటే నాకైతే నవరాత్రులలోనే దొరికింది. అది మాత్రం నిజమమ్మా. చాలా తృప్తిగా ఉంటది నవరాత్రులు చేసుకుంటే మాత్రం. తృప్తితో పాటు మళ్ళీ ప్రతీదీ ఏదన్నా క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చిందంటే నాకు అయితే నవరాత్రులు అయితే స్టార్టింగ్‌లో గానీ, మిడిల్‌లో గానీ, ఎండ్‌లో గానీ నవరాత్రులు అప్పుడే సొల్యూషన్ ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది నాకైతే. ఇది కన్ఫర్మ్. చాలా సంతోషం. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అవునండి. ఇప్పుడు నా విషయంలో అయితే ప్రతీదీ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను. నాకు ఆహ్, ఫైనాన్షియల్‌గా గానీ, చదువు విషయంలో గానీ, అన్నింటికి గానీ పీఠంలోకొచ్చిన తర్వాత అది నవరాత్రులు చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ. పీఠంలోకొచ్చిన తర్వాతనే నా లైఫ్ కాస్త నాకంటూ ఒక జీవితం ఉంది అని నాకప్పుడు అర్థమైంది. అంతకుముందంటే ఏదో ఆహ్, ఆహ్, పెళ్ళైన తర్వాత పిల్లలు వాళ్ళు వీళ్ళు అంతేనా నాకంటూ ఏముండదనే ఫీలింగ్‌లో నేను ఆహ్, చాలా సఫర్ అయినా ఫస్ట్‌లో. కానీ అక్కడి నుంచి మొత్తం రిటర్న్ నాకంటూ ఒక లైఫ్ ఉంది. నాకంటూ ఒక గోల్ ఉంది. నాకంటూ ఒకటి ఉంది అని అనిపించిందంటే పీఠంలోకొచ్చిన తర్వాతే. అంతకుముందు పీఠం గురించి మా వారు చెప్తే నాకు తెలుసు గానీ, మా వారు చెప్తుంటే అదంతా నిజమా అనుకునేదాన్ని కానీ,
అది అనుభవిస్తే తప్ప తెలవదెవ్వరికీ. అంత అమ్మవారు రావటం, తీసుకోవడం ప్రతీదీ మళ్ళా అనుభవాలు చెప్పినప్పుడు, ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే ఎంతో తృప్తిగా అనిపించేది నాకైతే. అది నాకు చాలా బాగా అనిపించింది. అసలిట్లా జరుగుతది అని గూడా ఎవరికీ తెలియదు. చాలా మంది అసలు చెప్పినా నమ్మరు. ఎందుకంటే అది ఫీల్ అయితేనే తెలుస్తది ఎవరికైనా. ఆ సాటిస్ఫాక్షన్ ఎవ్వరికీ రాదు. అది చేస్తేనే వస్తది. చూస్తేనే చూస్తే రాదు. చేస్తే వస్తది. అదంతే ఇంకా. ఈ దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? నాకంటే దుర్గా నవరాత్రులలో మర్చిపోలేని సన్నివేశాలంటే అమ్మవారు నైవేద్యం తీసుకోవడం. ఆహ్, నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారు తీసుకున్నట్లుగా నాకు చేతి ముద్రలు కనిపించాయి స్పష్టంగా. అది మళ్ళీ అమ్మవారికి సారె ఇస్తున్నప్పుడు తీసుకున్నట్లుగా అనిపించడం. ఆ! అది అంటే అమ్మవారు ఎంత గురువుగారు ఎంత అమ్మవారు ఎంత మన పైన కరుణతో ఉన్నారు అని నాకైతే అట్లా అనిపించింది. స్వయంగా అమ్మవారొచ్చి తీసుకోవడం అంటే ఎంత అదృష్టం ఉండాలి. లోటు ఏమైనా తప్పులు చేస్తే క్షమించమ్మా అని చెప్పినప్పుడు గూడా నాకు ఆ మనసుకనిపించింది. నువ్వు చేసింది ఏదైనా భక్తితోని చేసినావు పర్లేదు అన్నట్టుగానే అనిపించింది నా మనసుకి. నాకది చాలా సంతోషంగా అనిపించింది. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా? హోమం అని కానీ, ఇతర ఖర్చులు అని ఇవ్వమని అడిగారా? లేదండి. లేదు. అసలు అట్లాంటి గురుదక్షిణలు అవి ఇవి ఏమి లేవు. అన్నీ పూర్తి ఉచితంగానే ఉచితంగా అన్నయి వదిలిపెట్టిందంటూ కూడా లేదు. ప్రతీదీ క్వెషనొస్తే డౌటొచ్చినా ప్రతీదీ క్లారిఫై చేసి ప్రతీదీ చెప్పారు గురువుగారు. అట్లా ఏం తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా గూడా అంత పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. అలాంటిది గురువుగారు మాత్రం అన్నీ ఉచితంగా ఇస్తూ, మళ్ళీ ప్రతి దానికి ప్రతీదీ చెప్తూ చేయించారు. అది చాలా బాగా ఇప్పుడనే కాదు, ఎప్పటినుంచో గురువుగారు అట్లా ప్రతీదీ ఉచితంగానే మంత్రదీక్షలు ఇస్తూ, అది ఎలా చేయాలి, ఏంది అని వివరంగా చెప్తూ, అన్నీ పూర్తయ్యే వరకి చూసుకోవటం. అది చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. కానీ కొందరు చేసిన చెడు ప్రచారాల చేత ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టం అని వదిలేశారు. ఎలా అనిపిచ్చింది? నాకైతే ముందే బాగుంది అనిపించింది. ఎందుకంటే, గురువుగారు ప్రతీదీ ఆలోచించి ఎవరికీ ఎలాంటి చెడు జరగకుండా, ఎవరికీ హాని కలగకుండా ప్రతీదీ ఆహ్, ఎట్లా అంటే, మాట్లాడే విధానం కూడా ఎవరిని బాధ పెట్టకుండా మాట్లాడండి అనే ఉద్దేశ్యం కలిగిన వారు. సడెన్‌గా అట్లా మీ ఇష్టం మీకు ఏం కావాలంటే అది ఇస్తా అంటే గురువుగారు ఎంత బాధపడుంటారో నాకప్పుడు అర్థమైంది. అంటే కొందరు కారణాల వల్ల మిగతా సాధకులు నిజంగా నష్టపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, స్ ఆహ్, కొందరు ఎంత నమ్మినా కానీ వాళ్ళు మోసం చేసినట్లే అనుకోండి ఒక రకంగా. అట్లా చేసేసరికి గురువుగారు మరి అందరి గురించి అలా ఆలోచించి చేశారో, ఎట్లా చేసిర్రో తెలియదు గానీ, మొత్తానికైతే మిగతా అంటే అప్పుడున్నట్లుగా ఇప్పుడు లేరు నిజంగానే గురువుగారు. అంటే అమ్మవారు ఇంకేమనుకుంటుందో తెలియదు గానీ అప్పటికి ఇప్పటికి చాలా మారింది. ప్రతి దాంట్లో గురువుగారి ఇన్వాల్వ్‌మెంట్‌తో అన్నీ పర్ఫెక్ట్‌గా జరిగేవి. ఈసారి కాస్త డిస్టర్బెన్స్ అంటే ఒకరి విషయంలో నాకు తెలిసిన ఒకరి విషయంలో మాత్రం కాస్త అటు ఇటు అయినట్లుంది. అప్పుడైతే కాస్త భయంగా అన్నీ కరెక్ట్‌గా చేసుకునేది. ఇలా మిస్ అయ్యి అలా ఇట్లా చేసుకోవడం అట్లాంటివి ఏం లేవు. కానీ ఈసారి జస్ట్ అప్‌డేట్ తీసుకోవడం లేదు అని చెప్పినప్పుడు అందరూ రెగ్యులర్‌గా చేసేవాళ్ళంటే చేస్తారు గానీ, కొత్త వాళ్ళు ఎట్లా అని అట్లా అనుకున్నాను. అది ఇగ గురువుగారికి, అమ్మవారికి తెలుసు. నాకైతే ఇన్ని లేదు గురువుగారు అన్నట్లుగా. అంతే ఇగ. అంతకు మించి నేనెక్కువ మాట్లాడలేనిగ ఆ విషయం గురించి. కానీ ఒకటి మాత్రం ఆహ్, వా చెడు ప్రచారాలు చేయడం వల్ల ఇప్పుడున్న సాధకులు చాలా మిస్ అవుతున్నారు. ఇదైతే వాస్తవం.
కొందరి స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులకి చాలా తక్కువ మందికి అవకాశాలివ్వటం జరిగింది. దీని చేత పీఠంకి ఏమైనా నష్టం జరిగిందా? పీఠం కంటూ నష్టమంటూ ఏముండదు గానీ, జనాలు ఆహ్, తృప్తి అమ్మవారిని దగ్గర చేయడం కోసమే గురువుగారు ఉచితంగా మంత్రదీక్షలిస్తున్నారు. అలాంటిది అమ్మవారిది దగ్గరకొచ్చిన తర్వాత వారికి నమ్మకం కుదిరి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అది చెడు ప్రచారంతో మళ్ళీ. అట్లా అయ్యేసరికి ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వలేకపోయిర్రు. గురువుగారు ఎక్కువ ఆహ్, చేసుకోలేకపోయిర్రు. అంటే ఒక రకంగా ఆ అమ్మవారికి ఈసారి ఎక్కువ జనాలు అమ్మవారిని స్వీకరించలేకపోయిరనే గదా! నాకది ఆహ్, అట్లా అనిపించింది. కానీ పీఠంకేం నష్టముంటుంది, ఏం లేదు. ఎందుకంటే గురువుగారు అన్నీ ఉచితంగానే ఇస్తున్నారు. ఇంకా ప్రతీదీ రికార్డింగ్ చేసి, ప్రతీదీ అందరికివ్వాలంటే చాలా శ్రముంటుంది గురువుగారిది. అట్లాంటిది అన్నీ ఫ్రీగా చేస్తున్నారు. పైగా ఆహ్, ప్రతి డౌట్‌ని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. మళ్ళీ ఆహ్, ప్రతి దాన్ని చెప్తూనే ఉంటారు గురువుగారు. అసలేది గూడా మిస్ చెయ్యరు. అంత పర్ఫెక్ట్‌గా చేసేది. ఈసారి మాత్రమే ఇట్లా తగ్గింది. అది ఏమో ఇంకా అమ్మవారి దయ. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? ఖచ్చితంగా శక్తి ఉంటుంది. అది ఆన్‌లైన్‌లో అయినా, డైరెక్ట్‌గా అయినా. గురువుగారు ఎంత ఆహ్, ఎట్లిస్తున్నారు, ఏంది అనేది అన్నీ పర్ఫెక్ట్‌గా చూసుకొని ఇస్తారు గాబట్టి, శక్తి ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఆహ్, మంత్రం పఠిస్తున్నప్పుడే వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళకి వచ్చే రియాక్షన్స్ గానీ, అవి ఇవి అన్నీ తెలుస్తున్నాయి. వెంటనే తొందరనే తెలిసిపోతాయి. ఆ శక్తి ఉందా, లేదా అని. అట్లాంటి వాటికసలు డౌటే లేదు. ఇంకా మన పీఠంలో గురువుగారు ఇచ్చిన దానికైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటి నుండి ఆన్‌లైన్‌లో మంత్రదీక్ష ఇవ్వను అని గురువుగారు అన్నారు కదా! దాని చేత ఎవరికి నష్టం? ఈ విషయంలో మీ ఉద్దేశం? నా ఉద్దేశం ప్రకారమైతే, ఒక రకంగా ఇంట్లోంచి బయటకి వెళ్ళలేని వాళ్ళు సపోజ్ నాలాంటి వాళ్ళనుకోండి. ఇంట్లో నుంచి బయటికెళ్ళాలంటే చాలా రిస్ట్రిక్షన్స్. పిల్లలు, ఇంట్లో అత్తమామలు, హస్బెండు, అటు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే అమ్మ వాళ్ళు. అట్లాంటి వాళ్ళుంటే నష్టపోతారని నా ఉద్దేశం. ఎందుకంటే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెళ్లి రావాలి అంటే కుదిరే ఛాన్స్ లేదు. అక్కడి దాకా వెళ్లి రావాలి అని అనుకున్నప్పుడు వీలు పడదు. ఇప్పుడు అబ్బాయిలకున్నట్టు అమ్మాయిలకుండదు గదా! ఎక్కడైనా. అదే ఆన్‌లైన్‌లో అందరికి కాకున్నా కొందరికి, మరీ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అయితే ఇవ్వచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే అన్నిటికి వీలు పడలేదు గదా! ఐ ఐ మీన్ అది జస్ట్ నా ఉద్దేశమే. ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు గదా! మొదటిసారి యక్షిని, కర్ణ బేతాళ ఇలాంటి ప్రమాద సాధనలు, ఖర్చుతో కూడిన సాధనలు పీఠం తరపున ఉచితంగా ఇస్తున్నారు కదా! మీ ఉద్దేశం? నా ఉద్దేశ్యం అంటే, గురువుగారు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎంత కష్టమైనా నిలబడగలిగిన వారికి మాత్రమే ఇస్తారని తెలుసు. కానీ నాకెందుకో ఆహ్, కొంచెం భయంకరమైనవి కదా! అవి చేస్తే మళ్ళీ ఆహ్, ఆహ్, ఏమైనా జరుగుద్దేమో అని కాస్త భయమేసింది. అంతే, ఇంకేం లేదు. అంటే గురువుగారి సపోర్టు, సంరక్షణ అన్నీ ఉంటాయి కానీ, ఎక్కడో తెలియని చిన్న భయం అంతే. మీకు అనుభవాలు వచ్చి ఉన్నాయి అన్నారు గదా! అనుభవాల్లో బాగా నచ్చింది ఏంటో చెప్తారా? నాకు అనుభవాలంటే వచ్చాయి అనుభవాలు. అనుభవాలలో నాకు ఒకరోజు ఇంట్లో పరిస్థితుల కారణంగా చాలా బాధనిపించింది. బాధనిపించి అమ్మా ఎందుకిట్లా ఇంత బాధ పెడుతున్నారు? అసలు నా సమస్యకి పరిష్కారం ఏంది అని వేడుకున్నప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై చిన్న నవ్వు నవ్వారు. అది నాకు చాలా అమ్మవారు కనిపించిన వెంటనే నీకెన్ని సమస్యలున్నా నేనున్నా అన్న నేనున్నా అని చెప్పినట్లుగా అనిపించింది నాకు. నాకు ఆ విషయం మర్చిపోలేనిది.
తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? చేశానండి. బావుంది. హెయిర్ గ్రోత్‌కి గానీ, మళ్ళీ తల చాలా కూల్ అవ్వడానికి కానీ, స్ట్రెస్ తగ్గడానికి కానీ నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చింది? నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారికి అభిషేకం చేయడం అంత చిన్న విషయం గాదు. అలాంటిది పీఠం అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని అమ్మవారికి అభిషేకం చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిచ్చింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారు నైవేద్యం స్వీకరించిన తరువాత మనసుకి ఉండే తృప్తి చాలా అంటే చాలా అసలు అది వర్ణించలేము అలాంటి తృప్తిని. అది చాలా బాగా అనిపించింది నాకైతే. అమ్మవారు నైవేద్యం తీసుకున్నప్పుడు, అమ్మవారికి పెట్టిన నైవేద్యాలలో రుచి తేడా తెలిసినప్పుడు చాలా బాగా అంటే చాలా తృప్తి ఎంత అంటే అవి వర్ణించలేము. అలాంటి తృప్తి లభించింది నాకైతే. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? నాకు ఈసారి జపసాధన చేస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగాయి. కానీ అన్నింటికి అమ్మవారే అని నమ్మకంతో ఉన్నాను. అందుకని ఈసారి నవరాత్రులు నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నాను. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? నాకు లోటంటూ ఏం లేదు. సంతృప్తిగా నవరాత్రులు పూర్తి చేసుకున్నాను. పీఠం చేపట్టి అన్న సంతర్పణ కార్యక్రమం 49 పూర్తి చేసుకొని 55 చేయబోతున్నాం. మీ ఉద్దేశం? నాకు చాలా సంతోషంగా ఉంది. పీఠంలోకొచ్చినప్పటి నుంచి నేను ఆహ్ 3 సార్లు అన్న సంతర్పణలకి వెళ్ళాను. అన్న సంతర్పణకి వెళ్ళిన ప్రతిసారి ఎంత తృప్తిగా, ఎంత సంతోషంగా ఉంటుందో అది వర్ణాతీతం. ఒక్కో అన్న సంతర్పణ ఒక్కోలాగా అంటే అమ్మ వాళ్ళొచ్చి తినడం, పాల పొంగులో దేవీ దేవతల దర్శనాలు, అక్కడ జరిగే వాతావరణం, అక్కడి నుంచొచ్చిన తర్వాత ఏదో ఒకటి మళ్ళీ పాజిటివ్ థింకింగ్ అంటే సమస్యలకి కానీ, నాకున్న కొన్ని ఇబ్బందులు గానీ, మెంటల్‌గా గానీ అన్నింటికి ఆహ్, సొల్యూషన్స్ దొరకడం. ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. అన్న సంతర్పణలకి వెళ్ళడం అంటేనే ఒక అదృష్టం నా విషయంలో అయితే. అదృష్టం లేకుండా అసలు అన్న సంతర్పణలకి వెళ్ళలేము. అలాంటి అన్న సంతర్పణలు ఇప్పుడు 50 దాకా వచ్చాయి. నాకు ఇంత ఇన్నయినాయని కూడా నేను అనుకోలే. నాకు తెలిసినప్పుడు వేరు. అంటే అన్న సంతర్పణలు ఎంత కఠిన పరిస్థితుల్లో అయినా పూర్తి చేసుకొని వచ్చిన పీఠం మనది. అట్లాంటిది ఇప్పుడు 50వ అన్న సంతర్పణ జరుగుతుంది. ఇలాగే అన్న సంతర్పణలు ఎప్పటికి జరగాలని అనుకుంటున్నాను. కానీ అంతా అమ్మవారి దయ. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా సరే. నాకైతే మానసికంగా చాలా మార్పులొచ్చాయి. ఎందుకంటే పీఠంలోకి రాకముందు నాకు చదువుకోవాలని బాగా ఉన్నా కానీ అంత చదువుకుంటాను అంటే ఎవరు ఇప్పుడెందుకు వద్దు, ఇగ చాలు చదివిన కాడికి అన్నవాళ్ళే. అసలు చదువు మాట ఎత్తలే పెళ్ళైన తర్వాత. తర్వాత 6 ఇయర్స్ తర్వాత అనుకోకుండా నేను నవరాత్రులకి వారాహి నవరాత్రులకి పేరిచ్చిన వెంటనే నాకు ఎంఎస్‌సి చేస్తావా అని మా వారు అడగడం, అలా అడగగానే నేను చేస్తా అని నేననడం, డబ్బులు లేకున్నా మా తమ్ముడు, మా అన్నని అడిగి కట్టడం అవన్నీ నాకు అప్పటినుంచి నా లైఫ్ కాస్త టర్న్ అయింది. ఆ తర్వాత పీఠంలోకి వచ్చిన తర్వాతనే నాకంటూ ఫైనాన్షియల్‌గా ఎట్లా ఇప్పుడు ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఖర్చులడిగితే తల ఓ మాట అంటూ ఉంటారు ప్రతిసారి. ఇంకా అత్తగారింట్లలో ఉంటే ఇంకా అధ్వానం. ప్రతి దానికి దీనికెందుకు, దానికెందుకు అని క్వెషన్ మార్క్సే ఉంటాయి. అడగడానికి గూడా నాకు నోరొచ్చేది గాదు. అలా నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా. ఏది చెప్పుకోలేక, ఖర్చులకు లేక, ఎవరిని అడగలేక చాలా అంటే మెంటల్ టార్చర్ అది నాకైతే ఒక రకంగా.
అట్లాంటిది పీఠంలోకొచ్చిన తర్వాతనే నేనెప్పటినుంచో అనుకుంటున్నా ఏదో పని చేస్తే బావుండు అని. అట్లాంటిది ఒక చిన్న స్కూల్‌లో అట్లా ఓ పని దొరికింది. ఆ పని నుంచి ఇప్పుడు నాకంటూ నా చదువుకి, నా పిల్లలకి నాకంటూ ఒక ధైర్యం అంటే నేను గూడా పని జేసుకొని నా పిల్లల్ని పోషించుకోగలను అనే ధైర్యం నాకైతే వచ్చింది. అంతకుముందు భయమేసేది. అరే! నా పిల్లలెట్లా? నేనెట్లా? అసలు పిల్లలకి కనీసం తినడానికి గూడా అదో ఇదో కొనియలేని పరిస్థితి. ఎట్లా అని అట్లా బాగా బాధనిపించేది నాకు. కానీ ఇప్పుడు అట్లా ఏది లేదు. ఏదైనా చేసుకోగలుగుతా. ఏ పనున్నా చేసుకోగలను అనే ధైర్యం మాత్రం వచ్చింది నాకు. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది? నాకు పీఠంలోకొచ్చిన తర్వాతనే ఇవన్నీ తెలిసాయి. పీఠంలోకి సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు పండగలు, క్షేత్రాలు, క్షేత్రాలలో ఉన్న మహిమ, ప్రతి పండగ ఎందుకు చేసుకుంటారు? ఒక్కో పండగకి ఒక్కో స్పెషాలిటీ అన్నిటి గురించి ప్రతీది దేవాలయాల గురించి ఆహ్, ప్రతి దాని గురించి ఇక్కడికి పీఠంలోకి వచ్చిన తర్వాతనే తెలిసాయి. అంతకుముందు తెలియదు. శ్రీరామనవమి, కృష్ణాష్టమి అట్లాంటి పండగలు ఎందుకు జేస్తారు? ఎట్లా జేస్తారు? దసరా ఎందుకొచ్చింది? అట్లాంటియి ఏం తెలియదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఆహ్, సపోజ్ ఈ దుర్గా నవరాత్రుల గురించే మాట్లాడుకుందాం. దుర్గా నవరాత్రులు రోజుకొక అమ్మవారి రూపం చేస్తారు అని మాత్రమే తెలుసు నాకు అంతకుముందు. కానీ ఈసారి అమ్మవారి రూపం, అలంకరణ తర్వాత అమ్మవారికి నైవేద్యాలు ఏమేం బెట్టుకోవాలి, అవన్నీ గురువుగారు ప్రతీదీ ఆహ్, అంటే గ్రూప్‌లో పెట్టడం. అవన్నిటి వల్ల మనం అమ్మవారికి ఎలా చేసుకోవాలి పూజ, చేసుకుంటే అమ్మవారి కరుణ ఎలా ఉంటుంది, అవన్నీ తెలిసాయి. ప్రతిసారి ఏ నవరాత్రులు జరిగినా, ఏదైనా ప్రతీదీ ఆ రోజు అమ్మవారి రూపం అవి ఇవి అన్నీ పెట్టడం వల్లే తెలుస్తున్నాయి. మళ్ళీ ప్రతి దాని గురించి గురువుగారు అన్ని అప్‌డేట్స్ గ్రూప్‌లో పెడుతూనే ఉంటారు. ఈవెన్ ఆహ్, బయట జరిగే విషయాల గురించైనా అమ్మాయిలెలా ఉండాలి, బయటికెళ్ళినప్పుడే ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ప్రతీది ఏ టు జెడ్ అన్నీ తెలుసుకోవడం ఈ పీఠం నుంచి నేర్చుకుంటున్నా నేనైతే. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా చేసే మంత్రానికి మీకు తేడా ఏమన్నా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. నాకంటూ తెలిసిందంటే మనకు మనముగా చేస్తే ఆహ్, అంత ఉండదు. శక్తి అసలు శక్తి ఉండదు మనకు మనం జేస్తే. కానీ గురువుగారు చేసిన గురు గురూపదేశంతోని జరిగిన మంత్రానికి మాత్రం ఇలా కూర్చుండగానే మనకు వెంటనే తెలిసిపోతుంది. ఆ శక్తి మనం తొందరగా ఫీల్ అవుతాం. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపిచ్చింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారికే సారే ఇవ్వడం అంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారు వచ్చి తీసుకుంటారా అని అనుకున్నా. కానీ అమ్మవారొచ్చి నిజంగానే తీసుకున్నట్లుగా అనిపించింది నాకు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఉద్వాసన ఆహ్, జరుగుతున్నప్పుడు అమ్మవారికి పాదాలకి పసుపు అలంకరించమని చెప్పినప్పుడు అలంకరించాను. అలంకరించిన తర్వాత అమ్మవారు బయటికి వెళ్తున్నప్పుడు నాకు అమ్మవారికి అంటే ఆహ్, ఫోటోకి కింద కాస్త అమ్మవారి ఫోటోకి కింద కొంచెం పసుపు పెట్టాను. ఆ పసుపు ముద్రల్లాగానే కింద 2 చోట్ల నాకు చిన్న చిన్న ముద్రలు కనిపించాయి. నేను అంతా అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు కనిపించాయి. అవి నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ అమ్మవారు వెళ్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ 9 రోజులు చాలా ప్రత్యేకం. నవరాత్రులలో ఆహ్, ప్రతి దానికి ఏదో ఒక మంచి జరగడం నాకు అట్లా బాగా సెంటిమెంట్ అయిపోయింది నాకు. అట్లాంటిది అమ్మవారు ఉండి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నవరాత్రుల దాకా వెయిట్ చేయాలి అనిపించింది నాకైతే ఈసారి.
నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? మీ అభిప్రాయం చెప్తారా? నా అభిప్రాయం ప్రకారం అయితే చాలా అంటే చాలా అవసరం ఉంది. ఇప్పుడున్న జనరేషన్స్‌కి అసలు కష్టం అంటే తెలియదు. పిల్లల్ని ఎలా చూడాలి, ఎలా పెంచాలి, ఎలా మాట్లాడాలి పిల్లలతోని, అలాంటి విషయాలు తెలియదు. ఏందంటే ఆహ్, ఆహ్, సా మన పని మనం చేశామా, పిల్లలు చదువుతున్నారా లేదా అని కూడా చూసేంత తీరిక లేనంత బిజీ అయిపోయారు. అట్లాంటిది పీఠంలోకొచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలతోని ఎలా మాట్లాడాలి? పేరెంట్స్‌తోని ఎలా ఉండాలి? ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్స్‌తోని ఎలా మాట్లాడాలి? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? పిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలి? ప్రతీదీ అంటే ప్రతీదీ అన్నీ గురువుగారు చెప్తూనే ఉంటారు. అట్లాంటి పీఠంలో ఉండటం అనేది అదృష్టం. మామూలుగా పీఠంలో అయితే కేవలం మంత్రోపదేశాలు అవి ఇవే ఉంటాయి కావచ్చు నాకు తెలియదు గానీ, కానీ గురువుగారు పీఠంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, ఎట్లా ఉంటే వాళ్ళు బాగుపడతారు అని అన్నింటి గురించి చెప్తూ ఉంటారు. అవన్నీ నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి గురువుగారు దొరకడం అదృష్టం నా విషయంలో అయితే. ఎందుకంటే చాలా ఆహ్, ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇప్పుడు అంటే ధైర్యం తగ్గిపోయి అసలు ఎటూ తోచని సిట్యుయేషన్స్‌లో ఉన్న వారిని కూడా గురువుగారు ఏదో ఒక ధైర్యం చెప్తారు అనేది మాత్రం నాకు తెలుసు. ఆహ్ ఇప్పుడున్న జనరేషన్స్‌కైతే అంత ధైర్యం లేదు. నాకు తెలిసినంత వరకైతే. ప్రతి దానికి ఇది, అది అని ఏదో చేయడం, ఏదో చేసుకోవడం, ఏమన్నంటే కోపాలు, తాపాలు అవన్నీ కంట్రోల్ లేకపోవడం, ఎవరికి వారికి కంట్రోల్ లేకపోవడం, అవన్నీ పెద్ద తలనొప్పులు. ఇలాంటి పీఠంలోకి మాత్రం చేరితే వాళ్ళు చెప్పే మాటలకి, ఆ జప సాధనకి ఆళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది. నా లైఫ్ మారింది. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు గానీ, నా లైఫ్ అయితే మారిపోయింది. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? చాలా బాగా ఉంది. ప్రతి దానికి డౌట్సొస్తే ఆహ్, ప్రతి ఒక్క సాధకులు కూడా క్లియర్‌గా అన్ని డౌట్స్ క్లియర్ చేస్తారు. ప్రతి దానికి రెస్పాండ్ అయ్యి ప్రతీదీ చెప్తారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. చివరగా ముందు రోజులు నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? ముందు రోజుల్లో అంటే ప్రతి ఒక్కరు గూడా నవరాత్రులు చేసుకుంటే వాళ్ళకంటూ ఒక తృప్తి, ఒక ఆహ్, ఎట్లా అంటే ప్రశాంతత అది మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. తృప్తి, ప్రశాంతత. ప్రశాంతంగా లేని వాళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళే చాలా కోట్లకున్నోళ్ళైనా ప్రశాంతంగా ఉండి కాస్త తినే పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళున్నారు. అట్లాంటిది పీఠంలో అమ్మవారి ఈ నవరాత్రులు పీఠంలోకి రావడం, నవరాత్రులు జరుపుకోవడం వల్ల మాత్రం చాలా అంటే చాలా తృప్తి లభిస్తుంది. చాలా మనసుకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకోవాలి. స్ట్రెస్ తగ్గుతుంది. మెంటల్‌గా, ఫిజికల్‌గా మనం ఏం చేస్తున్నాం అనే ఆలోచన కూడా పెరుగుతుంది. ఆహ్, ప్రతి ఒక్కరు చేసుకుంటే ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది.